గురుగారు, శరీరం అంతా మనిషి రూపంలో ఉండి తల గుర్రం రూపంలో ఉండే ఉపదేవతలను ఏమని పిలుస్తారు? వీరి ప్రత్యేకత ఏమిటి? లోకంలో మానవులు అయినటువంటి మనకి యొక్క ఆకృతి దేవతలు కూడా సాధారణంగా ఉంటుంది. కానీ దేవతా పురుషుల్లో కిన్నరులు, కిం పురుషులు అని రెండు తెగలు ఉన్నాయి. వాళ్ళ యొక్క ఆకృతి కొంచెం తేడాగా ఉంటుంది. ఆ పేర్లలోనే చాలా గమ్మత్తు ఉంటుంది. కిం నరహ, కిం పురుష. కిం నరహ, ఏమి వీళ్ళు మనుషులా అని వాళ్ళని చూడటంతో అనిపిస్తుందట. ఎందుకంటే గుర్రం తల ఉంటుంది, మిగతాదంతా కూడా మనిషి యొక్క శరీరం ఉంటుంది. వీళ్ళని చూడటంతో మనుషులా, కిం నరహ, వీళ్ళు మనుషులేనా ఎందుకని డౌట్ వస్తుంది, నాకు సందేహం వస్తుంది. మెడ దగ్గర నుంచి చూస్తేనేమో మొత్తం మనుషుల్లాగా ఉన్నారు, కానీ మెడ పైకి చూస్తేనేమో గుర్రం ఉంది. కాబట్టి వీళ్ళు మనుషులేనా, కిం నరహ. అందువల్ల వాళ్ళకి కిం నరహ, దాన్ని కిం నరహ అని పలకలేక కిన్నర, నా కింద నా ఒత్తు పెట్టేశారు, మధ్యలో సున్నా తీసి పడేశారు, కిన్నరులు అన్నారు. అందువల్ల వీళ్ళని ప్రత్యేకమైనటువంటి జాతి కింద పెట్టారు. ఈ కిన్నర జాతి అద్భుతంగా గాయకం అంటే చక్కగా పాటలు పాడటం వీళ్ళు చక్కగా చేస్తారు. వీళ్ళ దగ్గరే వాయిద్యం కిన్నెర వాయిద్యము అని అంటారు. అది వీళ్ళ దగ్గర చాలా సుప్రసిద్ధమైనటువంటి కిన్నెర వాయిద్యం. ఈ రకంగా దేవతల్లో చక్కటి గాయకులు కిన్నెరులు. ఇది కిన్నెర జాతి. ఇక రెండవ జాతి ఉంది. ఈ రెండవ జాతి కిం పురుష. కిం పురుష అని అంటే కిన్నరులకి వ్యతిరేకం కిం పురుషులు. కిన్నరుల వ్యతిరేకం కిం పురుషులు అంటే వీళ్ళ ముఖంకి వచ్చేసరికేమో గుర్రం మొహంలాగా ఉంటుంది, మెడ దగ్గర నుంచేమో మనుషుల శరీరంలాగా ఉంటుంది. వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి తేడా కిన్నరులకి కిం పురుషులకి. మెడ వరకు గుర్రం, మిగతాదంతా మనిషి శరీరం. అందుకని కిం పురుష. కిం అంటే సంస్కృతంలో ఏమి, పురుష మనిషియా, వీళ్ళు ఏమన్నా మనుషులా, వీళ్ళు నరులా, మానవులా, కిం పురుష, దాన్నే కిం పురుషులు. ఇది మధ్యలో ఏం పదం వచ్చి చేరలేదు, అక్షరం వచ్చి చేరలేదు, కిం పురుషులు అని పేరుతో వచ్చింది. కాబట్టి ఈ కిం పురుషులు వీళ్ళు ఎంత గొప్పవారంటే, ఎంత పవిత్రులంటే, రామాయణంలో రామాయణ మహామాల రత్నం అని అందరి చేత ప్రస్తుతించబడినటువంటి హనుమంతుడు వీళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలో ఉంటాడు. అది వీళ్ళ యొక్క గొప్పతనం. హనుమంతుల వారు ఇప్పుడు ఉండేటువంటి ప్రదేశం ఎక్కడంటే కిం పురుష వర్షము అంటారు. కిం పురుష వర్షము అని అంటే ఈ కిం పురుషులు ఉండేటువంటి ప్రదేశం. రామాయణంలో రాముల వారి దగ్గర అందరూ సెలవు తీసుకొని వెళ్ళబోతూ ఉంటే, స్వామి నేను వదలలేకపోతున్నానంటే రాముల వారు ఉత్తరాఖండలో చెప్తారు హనుమంతుల వారితోటి, నాయనా నువ్వు నిరంతరం కూడా నానామాన్నే నువ్వు జపిస్తూ ఉంటావు, ఇదిగో ఫలానా కిం పురుష వర్షంలో నువ్వు ఉంటావు, రాబోయే కాలంలో నువ్వు భవిష్యత్ బ్రహ్మ అవుతావు అని శ్రీరామచంద్రమూర్తి చెప్తాడు ఆంజనేయుడికి. కాబట్టి ఆయన ఆంజనేయ స్వామి ఈ గంధమాదన పర్వతంలో ఈ కింపురుష వర్షంలో అక్కడ ఉంటాడు అని పెద్దవాళ్ళు చెప్తారు. ఆ రకంగా దేవతల్లో కిన్నరులు, కింపురుషులు అనేటువంటి రకరకాల తెగలు ఉన్నాయి. కానీ ఈ రెండు తెగలు మాత్రమే చాలా సుప్రసిద్ధులు. ఇది వాటికి ఉన్నటువంటి నిర్వచనాలు.